గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 678. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 489 పాయింట్స్ పెరిగి 64,080 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 144 పాయింట్స్ పెరిగి 19,133 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.20% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.06% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.74% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ మన మార్కెట్ లోనే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ రోజు పాజిటివ్ మూమెంటం చూసాం. దీనికి రీజన్ ఏంటంటే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నదని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈసారి ఫెడ్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే రేట్ హైక్ అయితే చేయలేదు. బట్ కానీ నెక్స్ట్ మంత్ లోని ఒక రేట్ హైక్ ఉంటే ఉండొచ్చు అన్నట్టుగా ఫెడ్ చైర్ కామెంట్ చేశారు. కానీ మార్కెట్ అయితే ఈ క్యాలెండర్ ఇయర్ లోని రేట్ హైక్స్ అయితే ఉండకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రేట్ కట్స్ గురించి అయితే మేము ఇప్పుడే ఇంకా ఏమీ ఆలోచించట్లేదని, అండ్ ఇన్ఫ్లేషన్ 2% కి తీసుకురావాలని ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికైతే ఇంకా కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ రేట్ హైక్ సైకిల్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అదైతే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చినట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లోకి రాలేనట్లయితే ఫెడ్ వాళ్ళు మరొకసారి రేట్ హైక్ చేస్తా అంటున్నారు. బట్ ఆ రేట్ హైక్ ఎప్పుడు ఉంటుంది అన్నది మనం చెప్పలేం. బట్ ఈ రేట్ హైక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఒక ఎండింగ్ వచ్చింది అన్నారు కాబట్టి దాన్ని అయితే మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. సో ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి షాకింగ్ స్టేట్మెంట్స్ రాకపోవడంతో నిన్న యూఎస్ బాండ్ డీల్స్ అయితే కొంచెం కరెక్ట్ అయ్యాయి. సో ఈ బాండ్ డీల్స్ కొంచెం తగ్గడంతో నిన్న యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్ తో పాటు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ లోని గ్యాస్ స్కేర్సిటీ ఏర్పడినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ గ్యాస్ స్కేర్సిటీ ఏర్పడడంతో ఇక్కడ టెక్స్టైల్ మిల్ ఆపరేటర్స్ అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నట్లుగా, ప్రెసెంట్ అయితే వీళ్ళకున్నటువంటి ఓవరాల్ కెపాసిటీస్ లోని 40% ఆఫ్ ది కెపాసిటీని అయితే లో గ్యాస్ ప్రెషర్ వల్ల యూజ్ చేయలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళ కన్సర్న్స్ రైజ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇయర్ లో ఫిబ్రవరి నుంచి ఇక్కడ గ్యాస్ ప్రైస్ ఏకంగా 100% పెరిగినట్లుగా, సో ఈ గ్యాస్ ప్రైస్లు ఇలా పెరిగిపోతున్నట్లయితే వీళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ కూడా బాగా పెరుగుతుంది కదా, దాంతో వీళ్ళు చాలా కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ప్రైస్ పెరిగినా కూడా ఇక్కడ సప్లై షార్టేజ్ కూడా ఇంతలా ఉన్నది కాబట్టి వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళ ప్రొడక్షన్ అయితే చేయలేకపోతున్నట్లుగా, దీంతో ఇక్కడ ఉన్నటువంటి మిల్ ఓనర్ అసోసియేషన్ మీట్ అయ్యి బంగ్లాదేశ్ గవర్నమెంట్ కి అయితే దీని రిలేటెడ్ గా కొన్ని ప్రపోజల్స్ చేశారు. లైక్ గ్యాస్ ప్రైస్లు పెరిగిపోతున్నాయి కదా, ఈ ప్రైస్ పెరగడంతో పాటు షార్టేజ్ కూడా ఉన్నది. సో వీటి రిలేటెడ్ గా వీళ్ళకి ఉన్నటువంటి కన్సర్న్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి వీళ్ళు రీచ్ అయ్యేలా చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నో బంగ్లాదేశ్ లో ఇప్పుడు ఏదైతే ఈ గ్యాస్ స్కేర్సిటీతోని టెక్స్టైల్ కంపెనీస్ కంప్లీట్ గా ప్రొడక్షన్ చేయలేకపోతున్నాయో దాని వలన మన కంట్రీకి అది కొంత పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ టెక్స్టైల్ సెక్టర్ లోని బంగ్లాదేశ్ అండ్ వియత్నాం ఈ 2 కంట్రీస్ కూడా మనకి కాంపిటేటివ్ కంట్రీస్. ఈ బంగ్లాదేశ్ అండ్ వియత్నాం లోని లేబర్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉండడం వలన టెక్స్టైల్ ఇండస్ట్రీ అయితే ఇక్కడ బాగా గ్రో అవుతున్నది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ లోని గ్యాస్ ప్రైస్లు పెరిగిపోవడం వలన వీళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కదా, ఈ ప్రొడక్షన్ కాస్ట్ ఒకవేళ వీళ్ళు ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసినట్లయితే అగైన్ ఇక్కడికి అండ్ మనకి ప్రైస్ లో పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ గ్యాస్ అవైలబిలిటీ కూడా లేకపోవడం వల్ల ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది కాబట్టి ఆ ప్రొడక్షన్ ఏదైతే జరగాలో అది వేరే కంట్రీస్ కి మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఆ మూవ్ చేసేటువంటి కంట్రీలోని మన ఇండియా కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ కాబట్టి ఒకవేళ మన ఇండియాకి ఈ ఆర్డర్స్ కనుక మూవ్ అయినట్లయితే అది మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో బంగ్లాదేశ్ లో ఈ గ్యాస్ స్కేర్సిటీ అన్నది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుందో చూడాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ప్రైస్లు కూడా ఇప్పుడు పెరిగాయి అంటున్నారు కదా, సో ఒకవేళ అది ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయినట్లయితే మన ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ కి అది చాలా పాజిటివ్ కానున్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జమ్మూ అండ్ శ్రీనగర్ లోని టూరిజం బాగా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రయత్నిస్తుంది. అండ్ ఈ జమ్మూ అండ్ శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ లో భాగంగా టాటా మోటార్స్ వాళ్ళు నెక్స్ట్ 12 years లో జమ్మూ అండ్ శ్రీనగర్ లో కలిపి 200 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే సప్లై చేసి వాటిని మెయింటైన్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. అండ్ దీనిలో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్ బస్సెస్ అయితే శ్రీనగర్ స్మార్ట్ సిటీకి వీళ్ళు సప్లై చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ 200 బస్సెస్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ 200 బస్సెస్ లోని వీళ్ళు 100 బస్సెస్ ని శ్రీనగర్ కి సప్లై చేయబోతున్నట్లయితే మరొక 100 ఎలక్ట్రిక్ బస్సెస్ ని జమ్మూకి సప్లై చేసి 12 years పాటు మెయింటైన్ కూడా చేయబోతున్నారు. ఇది టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేదాంత వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని అండ్ అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చేయవలసినటువంటి బాండ్ రీపేమెంట్స్ రిలేటెడ్
రిలేటెడ్ గా మార్కెట్ లో అయితే చాలా కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. ఈ బాండ్ రీపేమెంట్స్ చేయడానికి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళు వేరియస్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి లోన్ తీసుకోవడానికి అయితే కంటిన్యూస్ గా ప్రయత్నిస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వేదాంత వాళ్ళు సర్బస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండ్ వార్డే పార్ట్నర్స్ వాళ్ళతోని $500 million లోన్స్ రిలేటెడ్ గా అడ్వాన్స్ డిస్కషన్స్ లో ఉన్నారని, వీళ్ళతో పాటుగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా $500 to $600 million లోన్ తీసుకోవడానికి అయితే వీళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ లోన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్స్ వచ్చి లోన్స్ గనక వేదాంత వాళ్ళకి వచ్చినట్లయితే వీళ్ళు ఏదైతే $1 billion రీపేమెంట్స్ చేయాలో ఆ రీపేమెంట్స్ కి అయితే కొంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకునేటువంటి ఈ లోన్స్ అయితే హై ఇంట్రెస్ట్ రేట్ లో దొరుకుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఈ లోన్స్ తీసుకోవడానికి అయితే వేరియస్ బ్యాంక్స్ ని అప్రోచ్ అవుతున్నారు. కాకపోతే వీళ్ళకి లోన్స్ రావట్లేదు కాబట్టి వీళ్ళు ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతున్నటువంటి ఇటువంటి టైంలో ఎవరైనా కూడా హై ఇంట్రెస్ట్ రేట్ కే వీళ్ళకి లోన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ప్రెసెంట్ హై ఇంట్రెస్ట్ రేట్ లో లోన్స్ తీసుకుని ఈ బాండ్ రీపేమెంట్స్ అన్నవి వీళ్ళు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. చూడాలి ఈ లోన్స్ వీళ్ళు సక్సెస్ఫుల్లీ తీసుకుంటారా లేదా అండ్ ఈ బాండ్ రీపేమెంట్స్ ఎలా చేస్తారన్నది. ఒకవేళ ఈ బాండ్ రీపేమెంట్స్ కనుక వేదాంత వాళ్ళు డిఫాల్ట్ చేసినట్లయితే అది మన ఇండియన్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి వేదాంత వాళ్ళకి కూడా నెగిటివ్ కానున్నది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మనం మంచి ర్యాలీ చూసాం కదా. కాకపోతే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అయితే మాత్రం పెద్దగా రన్అప్ అన్నది కనపడలేదు. ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ లోని రన్అప్ పెద్దగా కనబడకపోయినా కూడా కంటిన్యూస్ గా వాళ్ళ సేల్స్ లోను ప్రాఫిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేస్తూ ప్రెసెంట్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నటువంటి 15 లార్జ్ క్యాప్ స్టాక్స్ డీటెయిల్స్ అయితే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. వీటిలో మనం చూసినట్లయితే వాల్యుయేషన్స్ పరంగా చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ అయితే బెటర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయని, వీటితో పాటు మీరు ఇక్కడ రిమైనింగ్ కంపెనీస్ ఏవి బెటర్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి అన్నది చూడొచ్చు. అండ్ లాస్ట్ 1 yearly ఎంత రిటర్న్ డెలివర్ చేశాయి అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవే టాప్ 15 కంపెనీస్ అని. ప్రెసెంట్ ఈ కంపెనీస్ బెటర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతూ మంచి సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ కూడా డెలివర్ చేస్తున్నాయి. కాబట్టి వన్స్ ఈ లార్జ్ క్యాప్స్ లోని రన్అప్ కనుక స్టార్ట్ అయినట్లయితే ఫ్యూచర్ లోని ఈ కంపెనీస్ ఇన్వెస్టర్స్ కి మంచి రిటర్న్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలోని స్విట్జర్లాండ్ కి చెందినటువంటి జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు 4,051 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 51% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ లోని నెక్స్ట్ 3 years పీరియడ్ లోని వీళ్ళు అడిషనల్ గా మరొక 19% స్టేక్ ని కూడా అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. ఈ స్ట్రాటజిక్ అలయన్స్ వల్ల బోత్ కంపెనీస్ కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్విజిషన్ తర్వాత కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్ ని వీళ్ళు ఎంతలా గ్రో చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ 2 PSU కంపెనీస్ అయినటువంటి గెయిల్ అండ్ బీపీసీఎల్ నిన్న ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా బీపీసీఎల్ వాళ్ళు 63,000 crores వర్త్ ప్రొపేన్ గ్యాస్ ని గెయిల్ యొక్క మహారాష్ట్ర ఉసార్ ప్లాంట్ కోసం 15 years పాటు సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ న్యూ ప్లాంట్ యొక్క ఆపరేషన్స్ గెయిల్ వాళ్ళు 2025 కల్లా కమెన్స్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కొత్త ప్లాంట్ ఏదైతే గెయిల్ వాళ్ళు సెటప్ చేస్తున్నారో అది కమెన్స్ చేసినట్లయితే గెయిల్ రిలేటెడ్ గా అది పాజిటివ్. దాంతో ఈ రోజు గెయిల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ అలాగే బీపీసీఎల్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ ని గెయిల్ దగ్గర నుంచి విన్ అయ్యారు కాబట్టి బీపీసీఎల్ స్టాక్ లో కూడా మనకి స్లైట్ గా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టర్మ్ లోన్స్ అండ్ ఎస్ఎంఈ లోన్స్ ఆఫర్ చేసేటువంటి ఊగ్రో క్యాపిటల్ వాళ్ళ బోర్డు ఈ November 4th రోజున మీట్ అయ్యి ఎన్సీడీస్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఫండ్స్ యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కదా, దానిలో భాగంగానే వీళ్ళు ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఊగ్రో క్యాపిటల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు వాళ్ళ Q2 రిజల్ట్స్ ని అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ ని ఆల్రెడీ మన రిజల్ట్స్ వీడియోలో కవర్ చేసి ఈ రోజు మార్నింగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ రిజల్ట్స్ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే ఆ వీడియో చూస్తే సరిపోతుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఒక సబ్సిడరీ కంపెనీని కూడా ఇన్కార్పొరేట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ ఈ సబ్సిడరీ కంపెనీని వీళ్ళు 2024 February కల్లా ఆపరేషన్స్ లోకి తీసుకురాబోతున్నారు. కొత్తగా ఇన్కార్పొరేట్ చేసేటువంటి ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. వీళ్ళ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. దాంతో పాటు సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తూ వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా, ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ బొందాడా ఇంజనీరింగ్, ఈ కంపెనీ టెలికాం అండ్ సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీస్ లోని ఈపీసీ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గానే ఈ బొందాడా ఇంజనీరింగ్ వాళ్ళు BHEL దగ్గర నుంచి ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఇప్పుడు అగైన్ వీళ్ళు BSNL దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 380 crores వర్త్ ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. BSNL దగ్గర నుంచి విన్ అయినటువంటి ఈ ఆర్డర్ లో భాగంగా BSNL 4G 5G టవర్స్ కి ఇన్ఫ్రా సర్వీసెస్ ను ఆఫర్ చేయడంతో పాటు 5 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయబోతున్నారు. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అప్రాక్సిమేట్లీ 700 crores. ఈ 700 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి BSNL దగ్గర నుంచి 380 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం బొందాడా ఇంజనీరింగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సెక్యూర్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అవెంటెల్ వాళ్ళకి 2 ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 19.25 crores. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి ఇస్రో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ATE అంటే ఆటోమేటెడ్ టెస్ట్ ఎక్విప్మెంట్ ని జూలై 2024 కల్లా సప్లై చేయబోతున్నారు. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అక్టోబర్ 2026 నుంచి నవంబర్ 2029 మధ్యన 1 kW హై ఫ్రీక్వెన్సీ రేడియో ట్రాన్స్మిటర్స్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ ని సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళకి ఆర్డర్ వచ్చిందంటే అది వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దాంతో ఈ రోజు సెషన్ లో మనం అవెంటెల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళ కన్సోర్టియం అప్రాక్సిమేట్లీ 63 million euros వర్త్ కాంట్రాక్ట్ అయితే విన్ అయింది. వీళ్ళు విన్ అయినటువంటి ఈ కాంట్రాక్ట్ లోని మెజారిటీ స్టేక్ వాటెక్ వాబాగ్ వాళ్ళదే. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వాటెక్ వాబాగ్ వాళ్ళు తునీషియాలోని 345 MLD డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నారు. ఇది వాటెక్ వాబాగ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 12.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 52.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా కూడా ప్యాట్ మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ 83 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్లోని 110 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఈ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టాటా స్టీల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రొడక్షన్ తగ్గింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం పెరిగింది. బట్ ఆపరేటింగ్ రెవెన్యూలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1297 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 525 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. దీనికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు 6511 crores లాస్ జనరేట్ చేశారు. సో ఒక్కసారి ఇంత లాస్ పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 6899 crores వన్ టైం ఎక్సెప్షన్ లాస్ యాడ్ అయింది. ఈ లాస్ యాడ్ అవడం వల్లనే మనకి ఈ క్వార్టర్ లోని ఇంత లాస్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే వీళ్ళు 160 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ క్వార్టర్ లో 6899 crores వన్ టైం ఎక్సెప్షన్ లాస్ యాడ్ అయింది కదా. దానికి వీళ్ళు చెప్తున్న రీజన్ వీళ్ళ యూకే ఆపరేషన్స్ రీస్ట్రక్చరింగ్ వల్ల ఈ వన్ టైం ఎక్సెప్షన్ లాస్ యాడ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో టాటా స్టీల్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 275 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 113 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 63 crores కి తగ్గింది. సో ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అంటే వీళ్ళ రెవెన్యూస్ తగ్గాయి అండ్ అలాగే ప్రాఫిట్ తగ్గింది అనుకోవచ్చు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ ఇంతలా తగ్గింది కదా. దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని 266 crores ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యాయి. సో ఇన్వెంటరీ పెరగడంతో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ క్వార్టర్ లో పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగిపోయాయి. దీంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో మనకి ఇంత డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ హెరన్బా ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో వీళ్ళ ఎబిటాలోనూ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 47 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 26.91 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్
బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు చాలా వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 5 crores లాస్ జనరేట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 26 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కనపడిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం హెరన్ బై ఇండస్ట్రీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్స్ తగ్గాయి. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూ తగ్గింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెట్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఎబిటాలో గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 56 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 101 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 102 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి కదా, దీంతో వీళ్ళ విండ్ ఆర్డర్ బుక్ లోనైతే మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ డీసెంట్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ క్లీన్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ ఈవెన్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 23% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 11% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో క్లీన్ సైన్సెస్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కేఎఫ్సి, పిజ్జా హట్ లాంటి క్విక్ చైన్ రెస్టారెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి సఫైర్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెస్టారెంట్ సేల్స్ లో 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం 20 basis points డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోనైతే ఏకంగా 43% డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ క్వార్టర్ లో ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఏవి లేవని, దాంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ప్యాట్ నెంబర్ ని ఈ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళకి పెద్దగా ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ లేవు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. సో ఒకసారి మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ అయితే కంపేర్ చేసి చూద్దాం. ఈవెన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోనైతే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ కూడా తగ్గింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 24 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 15 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ 2 లోని వీళ్ళు ఓవరాల్ గా 36 న్యూ రెస్టారెంట్స్ యాడ్ చేశారు. దీనిలో 23 కేఎఫ్సి అండ్ ఇండియాలోని 9 పిజ్జా హట్స్ అండ్ వీళ్ళకి శ్రీలంక ఆపరేషన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ శ్రీలంకలో కూడా 4 పిజ్జా హట్ రెస్టారెంట్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ టోటల్ రెస్టారెంట్ కౌంట్ 814 కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే సఫైర్ ఫుడ్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో కొంచెం వీక్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 12 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 8 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 13 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ లో రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ప్రాఫిట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అయితే బాగా తగ్గాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే మనకి ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ప్రాఫిట్ గ్రో అయ్యేసరికి ఈ రోజు సెషన్ లో ఎక్స్చేంజింగ్ సొల్యూషన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 432 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 676 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 333 crores కి తగ్గింది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో మనం ప్రెజర్ చూసాం. నెక్స్ట్ డేటామెటిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 9.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 14.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 23.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో 13% డ్రాప్ కనిపిస్తున్నట్లయితే ప్యాట్ లో 10.6%
10% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ నెంబర్స్, వీళ్ళ డిజిటల్ ఆపరేషన్ సెగ్మెంట్ లోను అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెగ్మెంట్ లోను అండ్ డిజిటల్ టెక్నాలజీస్ ఈ 3 సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ 3 సెగ్మెంట్ రెవెన్యూస్ లోను డ్రాప్ కనపడుతుండటంతోనే ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ డిజిటల్ ఆపరేషన్ సెగ్మెంట్ ఎబిటా మార్జిన్స్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెగ్మెంట్ యొక్క మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడమే కాకుండా మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ బ్లిస్ జీవీఎస్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 16 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 14.37 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 43 crores కి పెరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో బ్లిస్ జీవీఎస్ ఫార్మా స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఇక నెంబర్స్ ఉన్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో అది మీకు కొంచెం బ్లర్ గా కనిపించచ్చు. బికాస్ వీళ్ళు రిజల్ట్స్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు కదా, ఆ ప్రెజెంటేషన్ లోనే నెంబర్స్ కొంచెం బ్లర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో బ్లిస్ జీవీఎస్ ఫార్మా స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 419 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 455 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 586 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లోని కమోడిటీ ప్రైసెస్ కొంచెం తగ్గడంతో కాంపిటీషన్ ఇంటెన్సిటీ కూడా బాగా పెరిగిందని, దీంతో వీళ్ళు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు గాను వీళ్ళు కొన్ని కీ బ్రాండ్స్ లోని ప్రైస్ అయితే తగ్గించినట్టుగా, దాంతో వీళ్ళ మార్కెట్ షేర్ రికవర్ అయిందని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు ప్రెసెంట్ మిడిల్ ఈస్ట్ అండ్ రష్యా ఈ 2 ఏరియాస్ లోని కొంత అన్సర్టెన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, దీంతో కమోడిటీ ప్రైసెస్ అయితే కొంత వాలటైల్ గా ఉన్నాయని ఈ సిచ్యువేషన్ అయితే వీళ్ళు ట్రాక్ చేస్తున్నట్టుగా అండ్ కంపెనీని ప్రాఫిటబిలిటీ సైడ్ మూవ్ చేసేందుకు గాను వీళ్ళ స్ట్రాటజీస్ పైన అయితే ఫోకస్డ్ గా ఉన్నామని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ రిజల్ట్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లోని బ్రిటానియా స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి థామస్ కుక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 51.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 138.7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 343x జంప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని డ్రాప్ కనిపిస్తుంది. మెయిన్లీ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పైన వచ్చినటువంటి 9 crores గెయిన్ ఏదైతే ఉందో దీంతోనే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఆపరేటింగ్ ఇన్కమ్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇన్కమ్ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ మరి ఇంత ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటాలోనూ డ్రాప్ కనిపిస్తుంది అండ్ అలాగే ప్యాట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లో థామస్ కుక్ వాళ్ళు బెటర్ నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో థామస్ కుక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అదానీ పవర్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 61% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని 202% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 848% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ఎబిటా అండ్ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని డిఫర్డ్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చి వీళ్ళకి యాడ్ అవడం వలన 1370 crores నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యి దాంతోనే ప్రాఫిట్ లోని ఇంత జంప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళకి ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అండ్ ఈ క్వార్టర్ లో డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ వచ్చి క్రెడిట్ అయ్యాయని చెప్పాను కదా. సో ఒకసారి మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూద్దాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో అదానీ పవర్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అయినటువంటి సెంచరీ ఇంకా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రాఫిట్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.